శ్రీ తెలుగు వాస్తు ఛానల్ కి స్వాగతం. ఇవాల్టి వీడియో ఏంటంటే మూడు ద్వారాలు అంటే ఒకే వరుసలో మూడు ద్వారాలు ఉండవచ్చునా అనే విషయం గురించి చర్చించబోతున్నాం. ఎందుకంటే ఈ విషయాన్ని నన్ను ఒక కామెంట్ రూపంలో అడిగారు. మా ఇంట్లో ఒకే లైన్ లో మూడు ద్వారాలు ఉన్నాయండి, అలా ఉండొచ్చా లేదా అని అడగడం జరిగింది. దానికి సమాధానంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇకపోతే వీడియోలోకి వెళ్తే ఒకే ద్వారం అంటే ఒకే లైన్ లో మూడు ద్వారాలు ఉండవచ్చా అనే అంశానికి సంబంధించినంత వరకు ఉండొచ్చు అంటే ఉండొచ్చు, ఉండకూడదు అంటే ఉండకూడదు. దీని మీద భిన్నాభిప్రాయాలు ఉండడం జరిగింది. అదేంటంటే ఉండాలి అని మీరే చెప్తున్నారు, ఉండకూడదు అని మీరే చెప్తున్నారు. ఏది కరెక్ట్ అని చెప్పి మీరు అడిగినప్పుడు నా సమాధానం నా రీసెర్చ్ లో చూసింది ఏంటంటే ఉండవచ్చును. మూడు ద్వారాలు అంటే ఒకే లైన్ లో మూడు ద్వారాలు ఉన్నప్పుడు ఎటువంటి దుష్ఫలితాలు ప్రభావాలు చూడడం జరగలేదు. కాకపోతే మన మహర్షులు రాసిన గ్రంథాలలో ఏ గ్రంథం చూసినప్పటికీ ఒకే లైన్ లో అంటే సింహద్వారం అయితే కావచ్చు, పాణి ద్వారం అయితే కావచ్చు, ఏదైనా సరే ఒకే లైన్ లో మూడు ద్వారాలు ఉండకూడదు అని రాయడం జరిగింది. దానిలోని అంతరార్థం మనం సూక్ష్మంగా గ్రహించినట్లయితే తెలుస్తుంది. ఏంటంటే మూడు ద్వారాలు ఎందుకు ఉండకూడదు అంటే, సపోజ్ ఇది ఏ ఫేసింగ్ గృహం అయినప్పటికీ నేను దిక్కులను మెన్షన్ చేయడం జరగట్లేదు. ఎందుకంటే ఏ ఫేసింగ్ లో ఉన్న మూడు ద్వారాలు కాబట్టి, ఇది ఒక ద్వారం అనుకోండి, ఇది ఒక ద్వారం అనుకోండి, ఇది ఒక ద్వారం అనుకోండి, అంటే ఈ మూడు కూడా ఒకే లైన్ లో రావడం జరిగింది. ఇలా ఉండడం మంచి పద్ధతే. అంటే తప్పనిసరి పరిస్థితుల్లో అంటే సాధ్యమైతే అవాయిడ్ చేయండి, సాధ్యం కానప్పుడు పెట్టుకోండి. దీనివంట ఎటువంటి దోషం లేదు. ఎప్పుడు పెట్టుకోకూడదు అనే కండిషన్ మాత్రం ప్రధానమైనది. ఎందుకంటే ఇలా మనం మూడు ద్వారాలు ఎప్పుడు పెడతామండి, ఇలా మూడు వాల్స్ వచ్చినప్పుడు పెట్టడం జరుగుతుంది. అదవుతుందండి. ఇలా మూడు వాల్స్ వచ్చినప్పుడు ఈ మధ్య వాల్ ఏదైతే ఉందో ఇది ఎగ్జాక్ట్ సెంటర్ లో రాకూడదు. సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 10 అడుగులు ఉందనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 10 అడుగులు ఉందనుకోండి, అంటే ఇది ఎగ్జాక్ట్ సెంటర్ అవుతుందండి. అర్థమవుతుంది కదండి. ఎగ్జాక్ట్ సెంటర్ లో మనకి వాల్ రాకూడదు. వాల్ వచ్చి గుమ్మం పెట్టితే ప్రధానమైన దోషం అవుతుంది. కాబట్టి ఎగ్జాక్ట్ సెంటర్ లో మనం వాల్ రాకుండా అవాయిడ్ చేయడం కోసం మాత్రమే వరుసగా మూడు ద్వారాలు ఉండకూడదు అని మహర్షులు చెప్పడం జరిగింది. వాల్ మధ్యలో ఎందుకు రాకూడదు అని మీరు ప్రశ్నించినట్లయితే, ఇంటి యొక్క మధ్య భాగం బ్రహ్మస్థానం అంటారు కదండి. మనం ఇలాగా కార్నర్స్ ని కనెక్ట్ చేసినప్పుడు మధ్య భాగం అవుతుంది కదండి, ఇది బ్రహ్మస్థానం. ఈ బ్రహ్మస్థానం ఫ్రీగా ఉండాలి. ఈ బ్రహ్మస్థానంలో ఎటువంటి బరువులు ఉండకూడదు. ఈ బ్రహ్మస్థానంలో వాల్స్ కూడా రాకూడదు అనే కండిషన్ ఉందండి. ఈ కండిషన్ ని మనం అవాయిడ్ చేయడం కోసం అంటే ఈ కండిషన్ అంటే మనకి ఇక్కడ వాల్ రాకుండా ఉండాలి కాబట్టికి మనం ఒకే వరుసలో మూడు ద్వారాలు పెట్టకూడదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సాధారణంగా మనం సేమ్ సైజ్ అంటే ఇది 10 అడుగులు, ఇది 10 అడుగులు గృహాల్లో అయితే ఏ గృహాల్లో ఉండవు. సాధారణంగా మనం నైరుతి వైపు ఉన్నటువంటి గదులు పెద్దవిగా తీస్తూ ఉంటాం, ఈశాన్యం వైపు లేదంటే ఆగ్నేయం వైపు గదులు చిన్నవిగా తీయడం జరుగుతుంది. సో ఆ పద్ధతి ప్రకారం మనం చూసినప్పటికీ ఇక్కడ మధ్యలో డైనింగ్ హాల్ రావడం, లేదంటే ఈ మధ్యలో వేరే చిన్నగా ఇక్కడ పూజా మందిరం లాంటివి రావడంతో ఈ ఎగ్జాక్ట్ సెంటర్ లో మనకి ఎటువంటి వాల్స్ రావడం జరగదు. కాబట్టి అటువంటి సందర్భాలలో మనం మూడు ద్వారాలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ ఎటువంటి దోషం ఉండదు. ఈ విషయాన్ని ప్రేక్షకులందరూ గమనించగలరు. నేను మీ అశోక్ రెడ్డి, వాస్తు కన్సల్టెంట్. ధన్యవాదాలు.